స్వామి శరణం స్వామి. అలాగే దీక్ష స్వీకరించబోయే స్వాములకు కానీ ఎవరికైనా చాలామంది ప్రథమంగా మొదటిసారి నేను మాల ధరించబోతున్నాను, గురువుగారు కొంతమంది చెప్తారు శబరిమలకి 21 రోజులు మాలధారణ చేసుకుని వెళ్ళొచ్చని, కొంతమంది 11 రోజులు చాలని, కొంతమంది లేదు నేను చాలా 30-40 సంవత్సరాల నుంచి శబరిమలకు వెళ్ళొస్తున్నాను 11 రోజులు కూడా సరిపోతుందని చెప్పే స్వాములు ఉంటారు. స్వామి దీక్ష కాలంలో ఒక్కసారి మాలధారణ చేస్తున్నారంటే చాలా జాగ్రత్త వహించవలసిన విషయం ఏంటంటే స్వామి, జ్ఞానముద్రం శాస్త్రముద్రం గురుముద్ర నమామ్యహం అని చెప్పి గురువుగారు మీ మెళ్ళో మాలధారణ చేయిస్తున్నారు అని అంటే ఏం జరిగినా కూడా స్వామి 45-46 రోజుల దీక్ష వహించి శబరిమల వెళ్ళడం అనేది మన కర్తవ్యం స్వామి. ఎందుకంటే దీక్ష తీసుకున్న వెంటనే స్వామి యొక్క ఆ దీక్షలకు మనం వెళ్ళలేము స్వామి. మానవ మాతృడిగా మనకు దైనందిన జీవితంలో మన నిత్యం ఆఫీస్కి వెళ్ళడం అనుకోండి, ఇంట్లో ఉండే జనరల్గా ఇంట్లో ఉండే కార్యక్రమాలు మనవన్నీ నిత్యం మనం పాటించవలసిన కార్యక్రమాలు ఫేస్ చేస్తున్నప్పుడు మీరు దీక్ష తీసుకున్న తక్షణం మీరు స్వామి యొక్క దీక్షలోకి మీరు మనసావాచ కర్మణ మీరు ప్రవేశించలేరు స్వామి. ఎందుకంటే మాలధారణ గురువుగారు చేస్తారు, ఇంటికి రాగానే టైం చూసుకుని నేను ఆఫీస్కి పరిగెత్తాలి, అమ్మో ఒకటి సార్ తిడతారు, ఇవన్నీ మనసులో ఉన్నప్పుడు మీరు దీక్ష ఒక 4-5 రోజులు ఎక్కువ చేయడం వల్ల అది పుణ్యమే కానీ పాపం కాదు స్వామి. చాలామంది స్వాములు ఏంటంటే 41 రోజులు కాగానే నాకు ఇక 41 రోజులు చేసేసాను, ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు స్వామి. దీక్ష 41 రోజుల 44 రోజుల వీటన్నిటికంటే కూడా ఎన్ని ఎక్కువ రోజులు చేస్తే అంత పవిత్రం స్వామి. ఎందుకంటే అక్కడ మీరు చేస్తున్న చెడు కాదు, చక్కగా దేవుళ్ళకి నిత్య దైనందిన జీవితంలో మానసికంగా శారీరకంగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ఈ పరమ పవిత్రమైన దీక్షలో ఎంతకాలం ఎక్కువ కలిగితే అంత జపం చేయడం ద్వారా భగవంతుడికి మన దగ్గరగా స్వామి సన్నిధానంలో మనకు ఒక చోటు దొరుకుతుంది స్వామి. అంతేగాని 44 రోజులు చేసామా 45 రోజులు చేసామా మనసావాచ కర్మణ అయ్యప్ప స్వామి వారిని మన మనసులోకి తీసుకోకుండా మనం ఎంత దీక్ష చేసినా దానికేం ఫలితం ఉండదు స్వామి. చాలామంది గుళ్ళ దగ్గర వాటి దగ్గర పడి పూజల్లో కూడా నాకు 40 రోజులు చేస్తే చాలు, లేకపోతే నేను 35 రోజులు చేస్తే చాలు, నేను గురుస్వామిని కాబట్టి 21 రోజులు చేస్తే చాలని మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ మాల స్వీకరించినా కూడా 44 రోజుల నుంచి కనీసం 45-40 రోజులు దీక్ష స్వీకరించండి స్వామి. దానివల్ల ఏంటంటే ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు, వ్యాపారం నిమిత్తం బయట వాళ్ళకి వెళ్ళొచ్చి ఒకరోజు దీక్ష సరిగా చేయలేకపోయినా రెండో రోజు మూడో రోజు ఒక ఎక్కువ అరగంట సేపు జపం చేసుకుని ఆ విధంగా నిన్న వారు కోల్పోయిన ఆ జపాన్ని పూజను ఇవాళ చేసుకునే అవకాశం దొరుకుతుంది స్వామి. కాబట్టి సహృదయులైన మా స్వాములందరికీ కూడా విన్నవించి చెప్పేది ఏంటంటే స్వామి ఎంత ఎక్కువ కాలం చేయగలిగితే అంత చేయండి. దానివల్ల ఏంటంటే మీరు రేపటి రోజున వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం మీ చుట్టుపక్కల ఉన్న స్వాములకి మీరు ఒక రోల్ మోడల్, మీరు ఒక గైడు, ఒక గురువుగానో గురుస్వామి అనే కాకుండా రే ఈ స్వామి 50 రోజులైనా దీక్ష చేస్తున్నారు కాబట్టి నేనెందుకు ఆచరించకూడదు, నేను కూడా ఇన్ని రోజులు చేస్తాను అనేటటువంటి ఒక మానసికమైన ధైర్యం మీరు స్వాములకి అందరికీ కూడా ఇచ్చే అవకాశం దొరుకుతుంది స్వామి. అట్లాగే దీక్షకాలంలో చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము ఉదయం పూట నాకు ఆఫీస్ పనుల వల్ల ఉదయం పూట పూజ చేసుకోలేకపోయాను, నేను ఎలా ఏమిటి అని. స్వామి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఒక 5 నిమిషాలైనా కనీసం మానసికంగా స్వామికి ఆ దీపారాధన చేసి కాస్త వినాయకుడి చేతనైన అర్చన, సుబ్రహ్మణ్య స్వామి ఏది కాదా ఒక ఆవునైతో దీపారాధన చేసి స్వామికి ఏ శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథనాథ రక్షకనే శరణమయ్యప్ప అని చెప్పి అయ్యప్ప స్వామి వారికి కనీసం ఈ దీక్షకాలంలో ఏం చేసినా ఏం చేయలేకపోయినా శరణాగతి రక్షకనే శరణమయ్యప్ప అని చెప్పి స్వామికి శరణఘోష ప్రియుడు వారు కాబట్టి కనీసం శరణఘోష చెప్పి ఓ పండో కాస్త పటిక బెల్లమో ఏదైనంత నైవేద్యం పెట్టి స్వామికి కర్పూరహారతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి స్వామి. ఎందుకంటే మనము ఇంత వ్యయ ప్రయాసాలకు లోడ్చి ఎంత ఖర్చు పెట్టుకుని దీక్ష తీసుకుంటుంది మన అర్చన చేసుకుని శబరిమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఒకవేళ మనకు సమయాభావం చేత ఉదయం పూట అర్చన చేసుకోలేకపోతే దీపారాధన చేసి కర్పూరహారతి ఇచ్చి మీ ఆఫీస్ పనుల మీ నిమిత్తం వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత కూలంకషంగా పూజ చేసుకోవచ్చు స్వామి. చాలామందికి దైనందిన జీవితంలో ఇది ఎదురయ్యే ప్రశ్న స్వామి, అయ్యో నేను పూజ చేసుకోలేకపోతున్నా, నేను పూజ చేసుకుని. అయితే దీంట్లో ఒకటి ఉంది స్వామి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఆఫీస్ పనుల మీదైనా వెళ్ళండి, ఎలాగో దీక్షకాలంలో మీకు కాళ్ళకు చెప్పులు అనేవి ఉండవు స్వామి. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ పాదంతో అలా నడుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడున్నా ధ్యానం చేసుకోండి. పూర్వకాలంలో మునులు ఋషులు సన్యాసులు ఎక్కడ విగ్రహాలు పెట్టుకుని గంటలు వాళ్ళు జపము పూజలు చేయలేదు స్వామి. మానసికంగా ఎక్కడన్నా ఏ దేవుడిని అయితే వాళ్ళు జపం చేయదలుచుకున్నారో వాళ్ళు నిరంతరం శివుడికి ధ్యానం చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అలా శివుడికి తపస్సు చేసేవాళ్ళు. విష్ణుమూర్తికి ధ్యానం చేయండి, ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ,
ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ, ఓ నమో వాసుదేవ, ఓ నమో వాసుదేవ అని ఇలా ఏ దేవతను ధ్యానం చేయాలనుకున్నారో వాళ్ళు అలా మానసికంగా అర్చన చేస్తూ ఉండాలి. అలాగే వారిని అనుసరించే దీక్షలన్నీ మనం చేస్తున్నాం కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యవస్థలో ఉన్నా కూడా మీరు చక్కగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరుచుకుంటూ స్వామివారిని ధ్యానం చేసుకుంటుండే స్వామి ఏ శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప అని శరణం అంటే మరణం లేదని మీరు దీక్షకాలంలో ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా శరణం అంటే మరణం లేదని శరణఘోష ప్రియుడు అయ్యప్ప స్వామి వారు. కాబట్టి శరణఘోష ద్వారా మీరు స్వామిని చేరుకునే అవకాశం ఉంటుంది స్వామి. కాబట్టి స్వామి నేను నాకు ఉదయం పూట సమయాభావం వల్ల పూజ చేయలేదు అనే ఆందోళన చెందకుండా స్వామిని నిరంతరం శరణఘోషతోనే ఆయన ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది సరిపోతుంది స్వామి. సాయంత్రం వివరం దొరికిందా మీరు కాసేపు అయ్యప్ప స్వామి వారికి అర్చన చేసుకోవచ్చు. స్వామి శరణం.